ఈ రోజు ఉదయం 10:30కు అసెంబ్లీ సమావేశాలు మళ్లీ మొదలవుతున్నాయి. స్పీకర్ ఏకగ్రీవ ఎన్నికకు బీఆర్ఎస్ మద్దతు తెలిపింది. మిగిలిన ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించిన తర్వాత గెడ్డం ప్రసాద్ కుమార్ స్పీకర్గా ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్ ప్రకటిస్తారు. వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ తెలంగాణ రాష్ట్ర శాసనసభకు కొత్త స్పీకర్గా వ్యవహరిస్తారు. స్పీకర్ పదవికి నామినేషన్ల గడువు నిన్న ముగిసింది. ఈ పదవికి ఆయన ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఎన్నిక లాంఛనమైంది. గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికైన విషయాన్ని ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ అధికారికంగా ఈవేళ ప్రకటిస్తారు. అధికారిక ప్రకటన తర్వాత కొత్త స్పీకర్తో ప్రొటెం స్పీకర్ ఓవైసీ ప్రమాణం చేయిస్తారు. దీంతో స్పీకర్ ఎన్నిక ప్రక్రియ ముగుస్తుంది. స్పీకర్ ఏకగ్రీవ ఎన్నికకు సహకరించాల్సిందిగా శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు యశోద దవాఖానాలో కోలుకుంటున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను స్వయంగా కలిసి విజ్ఞప్తి చేశారు. ఇందుకు కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న పలువురు పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి గడ్డం ప్రసాద్ కుమార్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని అందించడానికి మా ప్రతినిధి రమేష్ సిద్ధంగా ఉన్నారు. రమేష్, చెప్పండి, ఇక స్పీకర్ ప్రక్రియకు సంబంధించి నియామక ప్రక్రియ గురించి ఈరోజు అధికారిక ప్రకటన రానట్లుగా తెలుస్తోంది. వివరాలేంటి? రైట్ జ్యోతి, తెలంగాణ 3వ శాసనసభ స్పీకర్ గా వికారాబాద్కు చెందిన ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎందుకంటే ఆయన నిన్న ఒక్కడే స్పీకర్ పదవి కోసం నామినేషన్ దాఖలు చేశారు. ఇతర పార్టీల నుంచి కానీ ఏ ఎమ్మెల్యే కానీ నామినేషన్ స్పీకర్ పదవికి ఆయనకు పోటీ రాలేదు. ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీతో పాటు అటు మజ్లిస్ పార్టీ కావచ్చు, ఇటు సిపిఐకి చెందిన ఎమ్మెల్యే అంటే కూనంనేని సాంబశివరావు కావచ్చు, మొత్తం అందరూ ఆయనకు మద్దతు తెలపడంతో ఏకగ్రీవంగా ఆయన ఎన్నికయ్యాడు. ఈ రోజు ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ రోజు ప్రొటెం స్పీకర్ గా ఉన్న చంద్రాయనగుట్ట ఎమ్మెల్యే ఓవైసీ అక్బరుద్దీన్ ఓవైసీ ఆయనను అధికారికంగా ప్రకటించనున్నారు. మొత్తం ఉన్న 119 మంది ఎమ్మెల్యేల్లో 111 మంది ఆయనకు మద్దతు తెలిపారు. అయితే ఒక బీజేపీకి చెందిన 8 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారు మద్దతు తెలపలేదు. ఇంతవరకు శాసనసభకు హాజరు కాలేదని చెప్పుకోవాలి. వాళ్ళు ఎవరైతే అక్బరుద్దీన్ ఓవైసీ ఉన్నారో వారిని ప్రొటెం స్పీకర్ గా వెళ్ళడం తీవ్రంగా వ్యతిరేకించారో అందుకోసం ఇప్పటి వరకు వాళ్ళు శాసనసభకు రాలేదు. మరి ఈ రోజు వస్తారా లేదా అనే విషయం కూడా అంటే కొంచెం సందిగ్ధంగానే ఉంది. అయితే ఈ స్పీకర్ అధికారికంగా ప్రకటించిన తర్వాత ఆయన పూర్తి స్థాయి స్పీకర్ గా ఉండనున్నారు. ఆ తర్వాత ఎవరైతే ఎమ్మెల్యేలు ఇప్పటి వరకు ఎవరైతే కొంతమంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయలేరు, బీజేపీ ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలుగా ఎమ్మెల్సీలుగా గెలిచిన వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయకూడదు, వారితో ప్రమాణ స్వీకారం చేయించే అవకాశం ఉంది. అయితే ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒకే ఒక ఎమ్మెల్యే ప్రతిభా భారతి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారు దళిత స్పీకర్ గా వ్యవహరించారు. ఆ తర్వాత తెలంగాణ నుంచేలా గడ్డం ప్రసాద్ కుమార్ మాత్రమే ఆ తర్వాత ఆయన దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి స్పీకర్ గా ఎన్నికయ్యారు. అంటే ఈయన స్పీకర్ గా ఎన్నిక పూర్తయిన తర్వాత శాసనసభ వాయిదా పడనుంది. ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అసెంబ్లీ ప్రాంగణంలోనే మంత్రివర్గ సమావేశం జరగనుంది. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ రమేష్.